వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించిన అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లోక్సభ ఆమోదించిన సమయంలో మామిగన్ ప్రతిపాదనను తెర మీదకి తీసుకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని సూచించారు. అదే సమయంలో జగన్ పాదయాత్ర అంశం కూడా తెర మీదకి వస్తోంది. ఈ పరిణామాల మధ్య జగన్ తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రను గుర్తు చేసుకున్నారు. 2027లో ఆయన పాదయాత్ర చేపట్టే అవకాశం ఉంది. పాదయాత్ర సందర్భంగా మావిగన్ అంశాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తారనే అంచనాలు ఉన్నాయి. తాజాగా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో సైతం ఈ అంశం చర్చకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పరిణామాల మధ్య జగన్ తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రను గుర్తు చేసుకున్నారు. 2003లో సరిగ్గా ఇదే ఏప్రిల్ 9వ తేదీన ఆయన ఉమ్మడి ఏపీలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తన పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. 1475 కిలోమీటర్ల పాటు మండు టెండర్లు నడిచారు వైఎస్ఆర్. అది రాష్ట్ర రాజకీయాలకు తీవ్రంగా ప్రభావితం చేసింది. అధికారం కోరుకోవాలనుకునే ఏ పార్టీ అయినా సరే పాదయాత్ర మీద ఆధారపడేలా చేసింది. నాటి పాదయాత్రను జగన్ గుర్తు చేసుకున్నారు. ఒక నాయకుడు చేసిన పాదయాత్ర రాష్ట్ర చరిత్రను తిరగరాయగలదని నిరూపించిందని పేర్కొన్నారు. 2023 ఏప్రిల్ 9న ఎర్రటి ఎండలో ప్రజల కష్టాల్లో పాలు పంచుకునేందుకు నాన్న చేపట్టిన ఆ పాదయాత్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపిందని, నేనున్నాననే భరోసా ఇచ్చిందని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్కు రాష్ట్రం మొత్తం మద్దతుగా నిలిచి ముఖ్యమంత్రిని చేసిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కాగానే ఉచిత విద్యుత్ ఫైల్పై తొలి సంతకం చేసిన దగ్గర నుంచి ఆయన తీసుకువచ్చిన ఎన్నో సంస్కరణలు, పథకాలు రాష్ట్ర రూపురేఖలు మార్చేశాయని పేర్కొన్నారు. రైతును రాజుగా నిలిపాయని, అక్కచెల్లెమ్మలు వారి సొంత కాళ్ళపై నిలబడేలా చేశాయని, బడుగు బలహీన వర్గాలకు బతుకుపై భరోసానిచ్చాయని అన్నారు. ఎంతో మంది పేద పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా అయ్యేలా చేసిందని చెప్పారు.